వెల్కమ్ బ్యాక్ టు వనీస్ క్లాసిక్స్. చాలా రోజులు అయింది వ్లాగ్స్ అప్లోడ్ చేసి, ఆల్మోస్ట్ 4 months అయింది అనుకుంటాను. ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే ఇక నుంచి కొంచెం కంటిన్యూగా పెడదాం, అప్లోడ్ చేద్దాం అన్న థాట్ అయితే ఉంది. బట్ చూడాలి ఎంతవరకు నేను పెట్టగలను. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నేను బెంగళూరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి విలేజ్కి వెళ్తున్నాను అనమాట. సో అప్పుడు జర్నీలో షూట్ చేసిందనమాట. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఈ జర్నీ అండ్ అక్కడ జరిగినవన్నీ నేను ఆ రోజు వెళ్ళినప్పుడు మొత్తం అంతా వ్లాగ్ షూట్ చేశాను. సో ఇక్కడ చార్విక్తో నా జర్నీ అనమాట. వీడితో మామూలుగా ఉండదు, వీడితో వెళ్తుంటేనే. ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. యాక్చువల్గా నేను ఫుడ్ తెచ్చేసాను వీడికి, మా ఇద్దరికి కూడా తెచ్చేసాను. కాకపోతే వీడు బయట తిందామని కాల్ చేస్తే మళ్ళీ లోపల తీసుకెళ్ళి ఫుడ్ పెట్టాను అనమాట. అక్కడ నాకు షూట్ చేయడం కాలేదు, ఎందుకంటే వాడికి తినిపించడానికి నాకు టైం సరిపోయింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 20 minutesకి ఇచ్చాడనమాట వాడు ఫుడ్ మాకు. సో ఇంకా కంగారు తినేయడంలో నేను ఎక్కడైనా షూట్ చేయలేదు. నెక్స్ట్ వీడు మాత్రం ఫుల్ స్లీప్ వేసాడు. నైట్ అంతా ఏసీ ఫుల్ పెట్టేసి నన్ను పడుకోనివ్వకుండా వాడు మాత్రం ఫుల్ స్లీప్ వేసాడు. నాకైతే అసలు నిద్ర పట్టదు అనమాట బస్ ఎక్కితే, ఎందుకంటే నాకు అసలు ఏంటో వికారం వచ్చేస్తూ ఉంటుంది ఈ జర్నీలోని. ఫుడ్ కూడా సరిగ్గా తిన్నాను నేను అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం అంత ఫాగ్ అది ఉండి అంత క్లియర్గా రాలేదు వీడియో అయితేనే. గ్లాస్కి అంత ఫాగ్ పట్టేసింది అనమాట. సో కనిపించినంత వరకు ఏదో తీసాను కొంచెం. దీని తర్వాత నెక్స్ట్ గోదావరి బ్రిడ్జ్, కడియం, అవన్నీ నర్సరీస్ ఉంటాయి కదా. సో చాలా బాగుంటుంది వ్యూ అయితేనే. ఎస్పెషల్లీ నేను కడియం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అలా చూస్తూ వెళ్తూ ఉంటే బస్సు వెళ్ళినంత వరకు కూడా అలా చూస్తూనే ఉంటాను నేను ఆ కడియం సైడ్ ఉన్న నర్సరీస్ అన్నీ. ఇక్కడ కడియంలో అయితే అసలు దొరకని మొక్కలంటూ ఉండవు అనుకుంటాను నేను. నేను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను డాడీ వాళ్ళ హౌస్ కట్టినప్పుడు. అక్కడ మొక్కలన్నీ కావాలంటే ఒక పెద్ద వ్యాన్ తీసుకొచ్చేసి మొత్తం డాడీ ఫుల్ చేసి తీసుకెళ్ళారు అనమాట. చాలా బాగుంటాయి మొక్కలు. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ రోజెస్ అవన్నీ కలర్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళాను, గుర్తు బాగానే. సో ఇదంతా అయితే నర్సరీస్ అనమాట. 1 by 1 అలా ఉంటాయి. ఇప్పుడు సన్ రైజ్ కూడా అయిపోయింది, కానీ చార్విక్ ఇంకా లేగలేదు. సో ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత లేపుదాంలేమని నేను వాడిని డిస్టర్బ్ చేయలేదనమాట. సో తమ్ముడు వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడ నుంచి మా ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అనమాట. ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చేసాం.
లింగలింగమంట ఒక బ్యాగ్ వేసుకుని వచ్చేస్తానమాట బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చినని. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం కార్ అంతా ఫుల్ అయిపోద్ది. మా అమ్మకి ఇంకా ఎక్కడన్నా ప్లేస్ ఉంటే వాడిని పెట్టేద్దామని చూస్తుంది అనమాట. జోక్ చేస్తూ ఉంటారు, ఇతను మీ ఇంటికి వస్తే ట్రక్ తెచ్చుకోవాలి, కార్ సరిపోదని. ఇక్కడ చూడండి చార్విక్ గడి ఫేస్ ఎలా వెలిగిపోతుందో అమ్మమ్మని చూసి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఇక్కడ దేవుడి కళ్యాణం అనమాట, వెంకటేశ్వర స్వామిది కళ్యాణం చేస్తాం ఎవ్రీ ఇయర్ని. ఈ కళ్యాణం చేసే భాగ్యం మా ఫ్యామిలీకి వచ్చిందనమాట, అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి. చూసారా ఎలా డిఫరెన్స్ చేసి చెప్పాల్సి వస్తుందో. ఇది ఎలాగా ఏంటి ఎలా వచ్చింది కళ్యాణం చేసి ఛాన్స్ ఫస్ట్ అనేది మీకు నేను ముందు చెప్తాను ఇంకా వీడియోలో. సో ఫస్ట్ అయితే ఇక్కడ కళ్యాణం చేస్తున్నారనమాట. ఇది 2 days బ్యాక్ అయిపోయింది నేను రావడానికి. నేను ఆ వీడియోస్ యాడ్ చేశాను ఇక్కడ. దీని తర్వాత 3rd day కూడా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. చక్కెర స్నానం అవన్నీ కూడా ఉంటాయి, అవి చాలా బాగుంటుంది అనమాట, బాగా ఎంజాయ్ చేస్తాం అదంతని. సో ఇదైతే మా చిన్నాన్న వాళ్ళు అనమాట, లాస్ట్ చిన్నాన్న అతను, డాడీ వాళ్ళ తర్వాత లాస్ట్ అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మా కుటుంబంలో వాళ్ళే ఎవరొకరు కూర్చోవాలన్నమాట పీటల పైన. సో అది మీకు ఎలాగైనా చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఎడ్ల బండి మీద ఏంటా అనుకుంటున్నారా, ఇక్కడ వసంతకం నీళ్ళని పసుపు వాటర్లో కలిపి అందరి మీద చల్లుతారనమాట. ఊరంతా కళ్యాణం చేసిన విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని ఊరేగిస్తా. ఇది మా చిన్నప్పటి నుంచి ఇది ఒక సాంప్రదాయం అనమాట. సో ఇవన్నీ మారినా సరే ఈ ఎడ్ల బండి మాత్రం మారదు. మేము చిన్నప్పుడైతే దీన్ని కూడా వెంటబడి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా వెళ్ళాలని ఉంది, కాకపోతే చూసేవాళ్ళు బాగోదని వెళ్ళలేదు. సో చార్విక్ వాళ్ళని ఎక్కించామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎడ్ల బండి పైన వెళ్తా వాటర్ ఇస్తారనమాట అందరూ. వెళ్ళేటప్పుడు వాళ్ళ పసుపు కలిపి వాటర్ ఇస్తారు. ఆ డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రమ్స్లో పోసేసి మళ్ళీ కొంచెం వాటర్ డ్రమ్స్లో తీసి వాళ్ళకి ఇస్తారనమాట. ఇంట్లో వాళ్ళందరూ జల్లుకుంటే మంచిదని. సో ఇక్కడ అదే జరుగుతుందనమాట. ఇది అంతా ఊరంతా తిరిగేసారు. చార్విక్ భయపడతాడేమో ఉండడమో అనుకున్నాను, బట్ వాడు నేను వెళ్తాను అంతా తిరుగుతానంటే సరే వెళ్ళని పంపించాను అనమాట. ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ టెంపుల్కి వచ్చాము. ఈ చక్ర స్నానం అయిన తర్వాత లోపల ఒక ఏలేరు వాగని ఉంటుంది అనమాట, ఏరు. అక్కడ ఈ చక్ర స్నానం అది అయిన తర్వాత అక్కడ విగ్రహాలను వాళ్ళందరినీ కూడా స్నానం చేపిస్తారనమాట. సో వాటితో పాటు మనం కూడా చేస్తే మంచిదని చాలామంది వస్తారు. ఈ ఇయర్ ఇంకా చాలా తక్కువ వచ్చింది, లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వచ్చారంట, అప్పుడు నేను వెళ్ళలేదు. సో ఇక్కడ చార్విక్ని మా చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట. సో వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటనేది మీరు వీడియోలో చూస్తారు. తర్వాత మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అసలు ఇలా కళ్యాణం చేసే ఛాన్స్ ఫస్ట్ ఎలా వచ్చింది మా ఫ్యామిలీ వాళ్ళకి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో అంతవరకు వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూసి ఎంజాయ్ చేస్తానండి. గన్న ఇంత రోజులు వేసినట్టున్నారా? పర్లేదులే, మామూలుగా దిగాను, మామూలుగా చేద్ది కానీ గన్నతో అవసరం లేదు. వాటర్ కానీ వదిలేసాడు అంటున్నాడు. తేనేమంటారా? అన్నీ పొందారు. అదే తీన మామూలుగా వచ్చేది భావమాని స్వస్థ బ్రాహ్మణే సమతం వినమ్యేన దేవా పవిత్రేణ. మా పసుపు కలపండి అమ్మ, పసుపు చక్కెర స్నానం తీసుకుని కలిపొచ్చు నాన్న, వాటర్ కలపండి.
చావే గట్టిపై నుంచి ములిగే చేస్తున్నాను. పట్టుకో సారీ సారీ గోవిందాను బెంగళూరు నుంచి వచ్చిన అబ్బాయి. చూసారు కదా ఇప్పుడు దాకానే చక్కెర స్నానం అదంతా అయిన తర్వాత మళ్ళీ నైట్కి వచ్చేసి పూజ ఉంటుంది. ఎవరైతే పీటల పైన కూర్చున్నారో వాళ్ళు కూర్చుని పూజ చేయించాలన్నమాట. పూజ ఏదో చేపిస్తారు పంతులు గారు. ఇక్కడ మేము స్వీట్స్ డ్రింక్స్ మొత్తం అన్నీ తీసుకుని వెళ్తాం అనమాట. సో అక్కడ చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ తర్వాత అక్కడ ఎలా అన్నది ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుడికి వెళ్ళిన తర్వాత. చదివికలు ఇచ్చా నాకు మసగ్గా వస్తుంది. ఇక్కడ మేము ఇంటి నుంచి వాక్ చేసుకుని వచ్చాం అనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అందుకని నడుచుకుని వెళ్ళిపోవచ్చు గుడి దగ్గరికి. సో ఇప్పుడు చెప్తాను ఎలాగ ఏంటి కళ్యాణం గురించి అని. చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు ఆడుకుంటున్నారంట. ఇప్పుడు చక్ర స్నానం జరిగింది కదా ఏరు, అక్కడ ఆడుకుంటుంటే ఆ ఇసుకలోని విగ్రహాలు దొరికాయి అనమాట. డాడీకి ఇంకా డాడీ వాళ్ళ అత్తమ్మగారు అబ్బాయిల వాళ్ళకి కూడా విగ్రహాలు దొరికాయి. వెంకటేశ్వర స్వామి ఒకరికి, పద్మావతి అమ్మవారు ఒకరికి అనమాట. సో దొరికితే అమ్మవారి విగ్రహం డాడీకి అనుకుంటా, వెంకటేశ్వర స్వామి తనకి.
సో దొరికితే అవి తీసుకొచ్చి మా మామకి ఇచ్చారండి. మా అమ్మ అంటే డాడీ వాళ్ళ నానమ్మ అనమాట. వాళ్ళ నానమ్మకి ఏవో బొమ్మలు దొరికే మాకు అని చూపించారంట. చూపిస్తే ఇది వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు అని చెప్పి ఊర్లో అందరూ పిలిచి చూపిస్తే సరే గుడి కడదామని వాళ్ళందరూ అనుకుని ఫస్ట్ వచ్చేసి చిన్నదేదో పాకలాగా కట్టారంట. తర్వాత పెద్దవాళ్ళందరూ డబ్బులు అవి కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏదో డిసైడ్ అవుతారు కదా, సో అంతా అలా చేసి ఇంత పెద్ద గుడి వచ్చిందనమాట. సో అందుకని ఫస్ట్ కళ్యాణం వచ్చేసి మా ఫ్యామిలీ వాళ్ళకి అనమాట. తాతయ్య వాళ్ళ తర్వాత డాడీ వాళ్ళకి వచ్చిందనమాట. డాడీ వాళ్ళ తర్వాత ఇంక నెక్స్ట్ జనరేషన్కి అలా వెళ్తూ ఉంటుంది. సో ఎవరైనా కూర్చోవచ్చు కావాలంటే, కాకపోతే మాత్రం మెయిన్ అయితే మాత్రం ఫస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళే కూర్చోవాలన్నమాట. సో అందుకని ప్రతి ఇయర్ కళ్యాణం అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ విగ్రహాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి లోపల, మీకు చూపిస్తాను నేను జూమ్ చేసి. సో వీళ్ళందరూ కళ్యాణానికి చాలామంది వస్తారు, అలాగే పూజకి కూడా చాలామంది వస్తారనమాట. ఇక్కడ కొంతసేపు పూజ జరిగిద్ది. సో నైట్ అయితే మాకు ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి కూడా. పూజ అంతా అయ్యేసరికి వచ్చిన తర్వాత ముందు చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారు. చేసిన తర్వాత లోపల పూజ స్టార్ట్ అవుద్ది అనమాట. ఎవరైతే పీటల మీద కూర్చున్నారో కళ్యాణం చేయించారో వాళ్ళు కూర్చున్న తర్వాత పంతులు గారు పూజ చేపిస్తారు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఈ కళ్యాణం చేసే భాగ్యం మా ఫ్యామిలీకి ఎలా వచ్చిందన్నదేనే. ఏమంటారు, నాకు ఒకటి గుర్తు వస్తుంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని సన్నిధి వల్ల ఎలా ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళకి ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా కళ్యాణం చేసే భాగ్యం మా డాడీ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిందని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఏదన్నా గాడ్ ఇది ఉండాలి కదా మనకి, సో ఉంటేనే సాధ్యం అవుతుంది అనమాట. సో అది మాత్రం ఆ విషయంలో ఫుల్ హ్యాపీ. సో ఇక్కడ కళ్యాణం ఇప్పుడు అంతా ఊరంతా తిప్పారు కదా విగ్రహాలు, అవే అనమాట. తీసుకొచ్చి అక్కడ చక్ర స్నానం అయిన తర్వాత మళ్ళీ లోపల తీసుకొచ్చి దాంట్లో డెకరేషన్ చేస్తారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అనమాట. పీటల పైన ఎవరు కూర్చుంటే వాళ్ళు చేయాలి పూజ. నెక్స్ట్ కొంతమంది మేము కూర్చుంటామని అడిగారంట పంతులు గారిని. వాళ్ళ ముందు రోజు ఏదో పూజ చేయించుకున్నారంట. సో వాళ్ళు కూడా వచ్చారనమాట ఆ రోజు. మేమైతే లోపలికి వెళ్ళాము. ఈ పూజ చేసేటప్పుడు ఆ హారతి ఇచ్చి అగరబత్తి ఏదో చూపించమన్నారనమాట 12 times. సో అందుకని మేము లోపలికి వచ్చాము. సో వాళ్ళందరూ బయట ఉన్నారనమాట. ఇక్కడ చార్విక్ అయితే మెయిన్ రోల్ అనమాట. వీడేంటంటే యాక్చువల్గా నేను అసలు లోపల గుడి లోపల ఉంటాడు అనుకోలేదు, బయట పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటాడులే అన్నట్లు నేను నార్మల్ డ్రెస్ వేసాను. కానీ వీడు ఇక్కడ చేసింది ఏంటంటే హారతి ఇవ్వడం, అగరబత్తి చూపించడం, గంట కొట్టడం, ఇలాంటివన్నీ పంతులు గారిలాగా వీడే చేసాడనమాట. వీడు ఈ రోల్ చేస్తాడని తెలిస్తే నేను పంచిగట్టి తీసుకొచ్చి ఎత్తున అనిపించింది వీడిని. సో చూడండి దీంట్లో చూపిస్తాను, చూపిస్తాను చూడండి. విగ్రహాలు కనిపిస్తాయి, ఆ బ్లాక్గా ఉన్నాయి కదా విగ్రహాలు, అవే అనమాట డాడీ వాళ్ళకి దొరికినవి. సో ఆ చిన్న విగ్రహాలు దొరికిన తర్వాత ఇంత పెద్ద విగ్రహాలు వచ్చి ఇంత గుడి వచ్చి ఎంత బాగా చేస్తున్నారనమాట పూజలు అవిని. ఇక్కడ మేము తీసుకెళ్ళి ఇంకా చాలామంది తీసుకొస్తారు కదా స్వీట్స్ అవిని, మొత్తం అన్నీ ఇలా డెకరేట్ చేసి పెట్టారు దేవుడి దగ్గర. నెక్స్ట్ పూజ చేసిన విగ్రహాలు ఉంటాయి కదా వాటిని ఇక్కడ ఉయ్యాల డెకరేషన్ చేసి దాంట్లో పెడతారనమాట విగ్రహాలు వాటిని. సో తర్వాత మొత్తం అంతా నెక్స్ట్ పూజ అంతా స్టార్ట్ చేస్తారు. పాల్లో ఉన్నట్టే జాగ్రత్త. మా పంతులు గారు బాబుని కన్నారా?
లాస్ట్లో ఇక్కడ పంతులు గారు దీపం వెలిగిస్తారనమాట. తర్వాత హారతి ఇస్తారనమాట. ఇంకా అప్పుడు పూజ కంప్లీట్ అయిపోయినట్టే. సో వీడియో అయితే ఇదనమాట వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి. నన్ను ఇంతకుముందు ఎలా అయితే సపోర్ట్ చేసి అలాగే చేస్తారనుకుంటున్నాను నేను. సో ఇక నుంచి అయితే అప్లోడ్ చేయడానికే చూస్తాను. వీడియోస్ ఎక్కువ మరి గ్యాప్ ఇచ్చేయకుండా అప్లోడ్ చేస్తాను. సో కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజుకైతే వ్లాగ్ ఇదనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు బాయ్ బాయ్. మిడిల్లోకి వెళ్ళి